హాయ్, వెల్కమ్ టు రాజేష్ యాక్టివిటీ బ్లాగ్ ఛానల్. వాట్సాప్ బ్లాక్ అయిపోయిందండి నాది. వాట్సాప్ 24 అవర్స్ వరకు రెస్ట్రిక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది వాట్సాప్లో. అది ఎందువల్ల ఏమని చెప్పేసి అందరూ ఇలా ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటారు. ఎవరైతే ఫస్ట్ టైము వాట్సాప్ రెస్ట్రిక్టెడ్ అని చెప్పి చూపించి 24 అవర్స్ వరకు బ్లాక్ అయిందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఎందువల్ల ఏ కారణాల వల్ల మన వాట్సాప్ అనేది 24 అవర్స్ వరకు రిస్ట్రిక్ట్ అనేది అవుతుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మేజర్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా యూట్యూబర్స్ కానీ ఎవరైనా మన బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ యూట్యూబ్ లింకు షేర్ చేయడం కోసం వాళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేశారంటే మల్టిపుల్గా షేర్ చేయడం వల్ల, అంటే ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లో కంటిన్యూస్గా అందరికీ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లింక్ షేర్ చేయడం వల్ల వాట్సాప్ అల్గారిథం ఏదైతే ఉంటుందో అది డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఏమనేసి ఎవరో స్పామ్ చేస్తున్నారు, ఎక్కువ మందికి లింక్స్ అనేది షేర్ చేస్తున్నారు. మినిమం 200 నుంచి 250 అబో లింక్స్ షేర్ అయిందంటే ఒకే వాట్సాప్ నెంబర్ పైన వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అందరికి షేర్ చేశారంటే ఖచ్చితంగా కూడా రెస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మొదటిది. రెండోది వచ్చేమైతే ఎక్కువ మంది ఫొటోస్ బిజినెస్ పర్పస్ మీద ఏదైతే వాళ్ళ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో ఆ ఫొటోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా షేర్ చేశారంటే వాట్సాప్లో ఉండే వాళ్ళందరికీ కూడా అప్పుడు కూడా మన వాట్సాప్ అనేది 24 అవర్స్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకొకటి ఏమంటే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తారు కొంతమంది. థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి పర్టికులర్ టైంలో ఈ లింక్స్ అనేవి ఆటోమేటిక్గా షేర్ అవ్వాలనే ఉద్దేశంతో లింక్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ అయ్యే విధంగా పెట్టింటారు కొంతమంది. సో ఆ విధంగా కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది రిస్ట్రిక్ట్ అని చూపించేసి టైమింగ్ చూపిస్తుంది. ఈ టైంలో మీరు చేయకుండా ఉండాల్సింది ముఖ్యంగా ఏంటంటే అలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ వాట్సాప్ లింక్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ ఫొటోస్ కానీ కంటిన్యూస్గా షేర్ చేశారంటే పర్మనెంట్గా మీ వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుందండి. అది లేకుండా ఒకసారి నోటిఫికేషన్ రాగానే మీరు చూసుకొని మళ్ళీ ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లింక్స్ కానీ షేర్ చేయకుండా ఉండడమే ముఖ్యంగా చాలా మంచిదండి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా 24 అవర్స్ నాకు టైం చూపించింది. ఆ టైం చూపించిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి నేను ఏఐ చాట్ జీపీటీ అడిగితే అది చెప్పిందనమాట. మీరు 24 అవర్స్ వరకు ఎలాంటి మెసేజెస్ కానీ ఏమి షేర్ చేయొద్దండి. ఎవరైనా మీకు కాల్స్ చేస్తుంటే వచ్చినా, ఎవరైనా మీకు మెసేజెస్ చేస్తే వస్తున్నా దానికి రీప్లై ఇవ్వండి, అంతేగాని మీరు ఎలాంటి మెసేజ్ వాళ్ళకి సెండ్ చేయొద్దండి 24 అవర్స్ వరకు. అలా మీరు ఏమి లింక్స్ ఫోటోస్ షేర్ చేయకుండా ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ వాట్సాప్ అనేది రిట్రైవ్ అయ్యి ఆ రిస్ట్రిక్ట్ మోడ్ అనేది డియాక్టివేట్ అయిపోయి 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయ్యింది. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది ఏమంటే ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా అనేది వాట్సాప్ మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ లింక్స్ కానీ షేర్ చేయొద్దండి మల్టిపుల్ కాంటాక్ట్స్కి. అలా చేయకుండా ఉన్నారంటే మీ వాట్సాప్ బ్లాక్ కాదు. అది చూసుకోకుండా మళ్ళీ కంటిన్యూగా షేర్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వాట్సాప్ అనేది మళ్ళీ ఆ నెంబర్తో పని చేయకుండా పూర్తిగా బంద్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఆ నెంబర్ మళ్ళీ మీరు యూజ్ చేయలేరు వాట్సాప్కి. అలా నాకు తెలిసిన వాళ్ళతో బిజినెస్ చేసే వాళ్ళది కంటిన్యూగా ఫొటోస్ షేర్ చేయడం వల్ల ఆ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ పూర్తిగా పని చేయలేదు. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నారంటే మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అట్ ది ఎండ్. థ్యాంక్ యూ అండి.